గురుగారు, మరి సరస్వతి నది పుష్కరాల సందర్భంగా ఆచరించవలసినటువంటి పుష్కర విధులేమిటి? పుష్కర విధులు అనగానే 3 ప్రధానమైనవి. ఒకటి, పుష్కర క్షేత్రానికి సంబంధించిన ప్రాంతంలో 12 కిలోమీటర్ల దూరం ఉభయ వర్గాల వైపున ఆ నది ప్రవహించే విభాగాల వైపున కూడా శుభకార్యాలు ఆ ప్రాంతంలో నివసించేటటువంటి వారు ఆచరించరాదు. ఎక్కడో ఉత్తరాఖండ్ మాన కాబట్టి ఇది మనందరికీ కూడా వర్తించే అవకాశం లేదు. రెండవ విధి, దానాలు చెయ్యాలి. ఇవి దశవిధ దానాలు. గోభూ తిల హిరణ్య ఆజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు. ఇవి దశదానములు అన్న పేరిట ప్రసిద్ధం. కృష్ణ యజుర్వేదంలో 5 ప్రధానమైన ఉపనదులతో శతద్రువు, విపాశ ఇలాంటి నదులతో కూడుకున్న ఆ సరస్వతి నది నేడు ఉత్తరాఖండ్ ప్రాంతంలో కొద్ది భాగంలోనే మనకు దర్శనమిస్తున్నది. కానీ పుష్కరాలు అన్న జ్ఞానాన్ని పంచాంగాలు చెబుతున్నాయి కనుక 3వది అయినటువంటి విధి ఇతరులకు సహాయం చేయడం, దానం చేయడం, అలాగే సహాయం చేయడం. ఈ సహాయం చేయడంతో పాటుగా తీర్థ విధులుగా శ్రాద్ధ కర్మలను కూడా ఆచరించాలి. ధర్మపిండం వీటిల్లో ప్రధానమైనది. ఏ క్షేత్రానికి వెళ్ళినా ఆ క్షేత్ర విధులకు లోబడి గతించిన తల్లి, తండ్రి, తాత, ముత్తాత, పితరులు 21 వర్గాల వారు, 7 వంశాల వారు, వారందరికీ కూడా ఆదౌ పితా తథా మాత సాపత్ని జననీ తథా సుతభ్రాతృ పితృవ్యాశ్చ ఈ వర్గాలలో పిండ ప్రదానాలు చేస్తారు. కానీ ప్రత్యేకంగా పుష్కరాలలో ధర్మపిండం అనే ఒక ప్రత్యేకమైన పిండాన్ని అందించాలి. తెలియకుండా మరణించిన వారు మనకు బంధువులే, కానీ గోత్ర ప్రవరులు తెలియవు. అలాగే అనుకోకుండా ప్రమాదాలలో మరణించిన వారు, దేహం కూడా దొరకదు, ఎప్పుడు మరణించారో తెలియదు, సమయం కూడా తెలియదు, ఉన్నారో లేదో కూడా తెలియదు, సంతానం లేకుండా మరణించారు. అలాంటి సమస్త జనులకు ఉత్తమ లోకాలు చెందే విధంగా సమర్పించే ఒక పెద్ద ప్రత్యేక పిండం ధర్మపిండం. పుష్కరాలలో సమర్పించేటటువంటి పిండ ప్రదానాలలో ఆ పిండం నిమ్మకాయ ప్రమాణంలో ఉండాలి. ధర్మపిండం కాస్త పెద్దదిగా ఒక జామపండు అంత ప్రమాణంలో ఉండాలి అని కూడా ప్రమాణం. పిండ ప్రధానమైనది, దానాలు ప్రధానమైనవి, ఇతరుల సహాయం చేద్దాం అనే నిర్ణయం తీసుకోవడం కూడా ప్రధానమైనది. ఇవి ఈ పుష్కరాలలో పాటించవలసిన విధులు, విధానాలు.